విశ్వాస సాక్ష్యత కవరని మన బిషప్ గారు చిన్నబద్రి బాబు గారు పరిచయ పలుకులతో ప్రారంభించి ఆశీర్వదిస్తారు. నూతకి గ్రామంలో 1940 సంవత్సరంలో మొట్టమొదటిగా కథోలిక శ్వాస బీజాలు నాటగా ఈ 2026 సంవత్సరం నాటికి 86 వసంతాల పాటు దేవునిలో ఫలిస్తూ విశ్వాసులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఉన్నారు. అందుకు గుర్తుగా సంఘస్థులందరూ కలిసి ఈ విశ్వాస సాక్ష్యత కవర్ నిర్మించడము అభినందించడం విషయము. ఈ నూతకి గ్రామంలో రానున్న సంవత్సరాలలో దేవుడి కృపను ఎదగాలని ఇంకా ఎక్కువగా ఫలించాలని ప్రార్థించమని దేవుని సాన్నిధ్యానికి దేవుని కృపకు ప్రతీకగా ఉన్న ఈ కవరను ఆశీర్వదించవలసిందిగా మన పూజ్య పీఠాధిపతులను తండ్రి గారిని ఆహ్వానిస్తూ ఉన్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సకల మేళ్ళ పూటైన దేవుడు మీ అందరితో ఉండునగా దేవుని నామముందే మనకు సహాయం కలదు. వారే పరలోకమును భూలోకమును సృజించినవి. ఓ సర్వేశ్వర, మా మనవి ఆలోచించండి. మా విన్నపము మీ సన్నిధికి చేరునుగాక. ప్రార్థించడం. సహోదరి సహోదరులారా, ఈ విశ్వాస అన్నటువంటిది మన గ్రామం యొక్క మరి క్రైస్తవత్వాన్ని దాని యొక్క గురుతుగా 86 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో మనం జీవిస్తున్నాం అన్నటువంటి దానికి సాక్ష్యంగా ఈ యొక్క టవర్ను నిర్మించుకున్నాం. ఈ టవర్ నిర్మించుకోవడం అనేటువంటి ఒక గొప్ప విశేషం. అది మీ గ్రామం యొక్క విశ్వాస జీవితానికి సంకేతం. అది మీ యొక్క గొప్పతనానికి అది ఒక గురుతు. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా ఆశీర్వదించి దీవించాడు. కావున మీరు దేవునికి కృతజ్ఞతగా కావాలని నిర్మించుకున్నారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, అందరం మనం క్రైస్తవ బిడ్డలుగా క్రీస్తు యొక్క మరి ఆయన యొక్క జీవితాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తులుగా ఈ గ్రామంలో జీవిస్తూ అమూల్యమైనటువంటి ప్రేమలో జీవిస్తూ కలిసిమెలిసి జీవిస్తూ అందరికీ సాక్షిమైనటువంటి జీవితాన్ని అందించడానికి మనం ప్రయాసించగలం. ఈ టవర్ని నిర్మించినటువంటి మరి వారందరికీ మరియు ఈ టవర్ నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి దేవుని యొక్క ఆశీస్సులు అందజేస్తున్నాను. దేవుడు వారిని ఎల్లప్పుడూ దీవించాలి అని మనసారా కోరుకుంటున్నాను. సర్వశక్తుల సర్వేశ్వర, మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని రక్షించబడిన ఏకైక కుమారుడైన యేసు ప్రభుని పరిశుద్ధ మరియ మాత ద్వారా మాకు అనుగ్రహించుతుంది. రక్షకుడైన యేసు ప్రభుని ద్వారా విశ్వాసమునందు మమ్మల్ని నిలకరించుతుంది. ఈ విశ్వాసులకు ప్రతీకగా నిర్మించిన విశ్వాస సాక్షిత టవర్ను దయతో ఆశీర్వదించండి. మరియు ఇందు ప్రతిష్ఠించిన యేసు తిరువిడ పరిశుద్ధ మరియ మాత పునీత అంతోని వాళ్ళ స్వరూపములను దయతో ఆశీర్వదించండి. మేము మేము ప్రేమించి సేవించి సంపూర్ణ ఆరోగ్యము అనేక ఆధ్యాత్మిక శారీరక మేలులను పొందుటకు ఇవి మాకు దోహదపడుగా మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దయతో ఈ యొక్క విశ్వాసకు సాక్షి పుట్టాలని ఆశీర్వదించి దీవించుకుంటున్నాము. మన తండ్రి గారు ఈ శ్వాసాక్షి పవర్ను ఆశీర్వదిస్తుండగా అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమను చేకూర్చుదాం. ఇప్పుడు రిబ్బన్ కట్ చేసి దీన్ని ప్రారంభోత్సవం చేస్తారు. కనుక అందరం కూడా దేవుడిచ్చినటువంటి గొప్ప గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుచుదాం. అంతేని వారి స్వరూపమును ఆశీర్వదిస్తున్నారు. షాట్ షాట్
అధిపతులు ఉపరిదాయాన్ని బట్టి శుభసూచితలుగా దేవుని ఆశీర్వాదం మన మీద ఇంకా రావాలని ప్రార్థిస్తారు. తదుపరి మన మాజీ ప్రెసిడెంట్ గారు కోడేశ్వరమ్మ గారి యొక్క భర్త మోహన్ రావు గారు కూడా వచ్చి కొబ్బరికాయలు కొడతారు, ఆశీర్వదిస్తారు. తర్వాత ఈ శ్వాస సాక్ష్యపు టవర్ నిర్మాణానికి ₹1,00,000 ఆర్థికంగా ఇచ్చినటువంటి మంద స్వారేస్ తులసిమ్మ గారు వారు కూడా వచ్చి కొబ్బరికాయలు కొడతారు. తదనంతరము శ్రీ శ్రీకాకుళం లావణ్య రమేష్ గారి దంపతులు ఈ శ్వాస రక్షణ టవర్కి ₹1,70,000 ఇచ్చారు. వారు కూడా కొబ్బరికాయలు కొట్టి మన కోసమే ప్రార్థిస్తారు. ఇప్పుడు గుండెమేడ రమేష్ సునీషాల దంపతులు ₹50,000 ఇచ్చారు. వారు కూడా కొబ్బరికాయలు కొట్టి ప్రార్థన చేస్తారు. తర్వాత రవి మాస్టర్ గారు, విజయరాజ్ మాస్టర్ గారు, వీపూరి మరియమ్మ, కొంచెం పక్కన నూతకి అన్నమ్మ గారు కూడా అసలు స్థలదాత నూతకి అన్నమ్మ గారు గాంధీ గారి జ్ఞాపకార్థం ఈ స్థలాన్ని మనకు బహుకరించి ఉన్నారు. అన్నమ్మ గారు అన్నమ్మ గారు ఏం కాదు, నేను కోరుకుంటున్నాను కదా మంచి మనసుతో విజయరాజ్ మాస్టర్ గారు, వీపూరి రవికుమార్ గారు, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ గారు, టీడీపీ గ్రామ అధ్యక్షులు మూలపూరి కోడేశ్వరరావు గారు, మన తండ్రి గారిని ఊరేగింపుగా మన మధ్యలోకి ఆహ్వానించుకుంటూ ఉన్నాం. అందరూ బిషప్ గారికి ముందుగా నడుస్తూ రాజసింహాసనంలో